అసెంబ్లీ ఎన్నికలే కాదు పల్లెపోరులోనూ కారు జోరు కొనసాగింది. తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుకుంది. గులాబీ పార్టీ బటపరిచినటువంటి అభ్యర్థులే మెజారిటీ గ్రామాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం తర్వాతి స్థానంలో ఉంది. ఇక ఇతరులు కూడా అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. తొలి విడతలో మొత్తం 4,479 పంచాయతీలు, 39,822 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో 769 పంచాయతీలు, 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,701 పంచాయతీలు, 28,976 వార్డుల్లో ఎన్నికలు తప్పనిసరి కావడంతో పోలింగ్ నిర్వహించారు. తొలి విడత ఎన్నికల్లో 12,202 మంది సర్పంచి అభ్యర్థులు, వార్డులకు 70,094 మంది పోటీ చేశారు. అయితే అభ్యర్థిని బలపరిచిన రాజకీయ పార్టీతో పాటు స్థానికంగా అభ్యర్థికి ఉన్న పేరు దృష్టిలో ఉంచుకొని ఓటర్లు ఓటు వేశారు. చెదురుమదురు ఘటనలు మినహా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. 85.76% పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఇక రెండో విడత ఎన్నికలు జనవరి 25న, మూడో విడత ఎన్నికలు జనవరి 30న జరగబోతున్నాయి. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుబి మోగించింది. దీని గురించి పూర్తి అప్డేట్ ఏంటి? నలిని నిన్న జరిగినటువంటి మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దాదాపు 4,479 పంచాయతీలకు గాను అందులో 769 పంచాయతీల్లో ఏకగ్రీవమయ్యాయి. మిగతా పంచాయతీలు ఏవైతే ఉన్నా 3,690 పంచాయతీలకు గాను పూర్తి స్థాయిలో నిన్న ఓటింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగినటువంటి పోలింగ్ లో మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అన్ని అంటే దాదాపు 35 జిల్లాలో జరిగినటువంటి 4,479 పంచాయతీల్లో 3,679 పంచాయతీలకు గాను 85.76% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా ఈసారి దాదాపు అత్యధికంగా కూడా ఓటింగ్ శాతం కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అటు టీఆర్ఎస్ కూడా దాదాపు 2,769 పంచాయతీల్లో విజయ దుందుబి మోగించింది. అంటే గతంలో అసెంబ్లీలో కూడా దాదాపు అసెంబ్లీ స్థానాలు కూడా 88 గెలుచుకోవడం, ఇటు గ్రామ స్థాయిలో కూడా టీఆర్ఎస్ చాలా వరకు బలపడింది. అటు ఓటు బ్యాంక్ కూడా టీఆర్ఎస్ కు చాలానే ఉపయోగపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు పార్టీ గుర్తుల మీద కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతల పైన కూడా కొంత దృష్టి ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి గుర్తుల పైన కాకుండా స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువ శాతం పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు కూడా పార్టీ పరంగా కూడా వారు సపోర్ట్ చేయడం కానీ స్థానికంగా తీసుకున్నటువంటి పెన్షన్ల కార్యక్రమాలే కానీ, మిషన్ భగీరథ వాటరే కానీ స్థానికంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా వరకు టీఆర్ఎస్ మధ్య చేసిందని కూడా గ్రామ స్థాయిలో కూడా ఓటర్లంతా నమ్మినట్టుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అటు కాంగ్రెస్ కానీ ఇక మిగతా పార్టీలు కూడా చాలా వరకే గెలుచుకున్నాయి. ఇటు దాదాపు థర్డ్ ప్లేస్ లో ఇతరులు దాదాపు 642 మంది ఇతరులు కూడా గెలుచుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఓటింగ్ లో చెదురుమదురు ఘటనమైన మిగతా పంచాయతీ ఎన్నికలు అంటే చాలా ప్రశాంతంగానే ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో 2,769 పంచాయతీలో టీఆర్ఎస్ దాదాపు ఊరంతా కూడా అంటే పంచాయతీల్లో దాదాపు గులాబీ నేతలే చాలా వరకు గెలిచారు. పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలకు సంబంధించి 85.76% పోలింగ్ నమోదైంది కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అటు ఓవరాల్ గా అత్యధికంగా పోలింగ్ శాతం ఏదైతే ఉందో దాదాపు యాదగిరి జిల్లాలో
95.32% ఓట్లు అంటే పోలింగ్ నమోదైంది. ఈ నెల మళ్ళీ 25న రెండో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ జరగబోతుంది. అంతేకాకుండా మూడో విడతకు సంబంధించి ఈ నెల 30న ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. మరి అలాగే రెండో విడత మూడో విడత ఎన్నికలు 25 అలాగే 30 తారీఖులో జరగబోతున్నాయి. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా చేసుకుని ఓటు బ్యాంకు దాదాపుగా టీఆర్ఎస్ కు పెరిగిందని అంచనా వేసుకోవచ్చా? అంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అటు టీఆర్ఎస్ గెలిచిన ఆ సందర్భాలు చూసాము. ఇప్పుడు మొదటి విడత కూడా పూర్తి స్థాయిలో ఎందుకంటే పార్టీ గుర్తు లేనప్పటికీ ఆ పార్టీ సపోర్ట్ మీద ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అయితే ఉంది. ఖచ్చితంగా ఓటర్లు కూడా ఇదే దృష్టిలో ఉంచుకొని కూడా నెక్స్ట్ రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అటు 25న జరిగేటువంటి రెండో విడత కానీ ఈ నెల జరిగే 30వ తేదీన జరిగేటువంటి మూడో విడత ఇక ఖచ్చితంగా ఈ ప్రభావం అయితే ఓటర్ల పైన ఉంటుంది. ఎందుకంటే స్థానికంగా అటు పెన్షన్ల కార్యక్రమమే కానీ స్థానికంగా ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి పథకాలే కానీ మిగతా ఏదైతే కేసీఆర్ కి ఇట్లాంటి పథకాలతో లబ్ధి పొందిన వాళ్ళు అధికంగానే ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ పథకాలన్నింటినీ కూడా ఓటర్ల పైన ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. వేరే వాళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి వేరే పార్టీ వాళ్ళు వచ్చినా కానీ ఇవన్నీ వస్తాయా రావా అన్న ఒక అనుమానం కొద్ది కూడా వాళ్ళంతా కూడా అటు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా గెలిస్తే గనక మాకు ఏదో విధంగా లాభం జరుగుతుందని కూడా అటు ఓటర్లు నమ్ముతున్నట్టుగా అంచనా వేసుకోవచ్చు. అటు రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో రెండో విడత కానీ అటు మూడో విడత కానీ గణనీయంగా ఇంకా ఓటు బ్యాంక్ అయితే పెరిగే అవకాశం ఉంది. గతంలో 2014లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అప్పుడు దాదాపు సెంటిమెంట్ మీద గెలిచినప్పటికీ ఆ సెంటిమెంట్ ఆధారంగానే టీఆర్ఎస్ బలపడింది. కానీ ఈసారి మాత్రం గ్రామ స్థాయిన టీఆర్ఎస్ ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇదే విషయంపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. మధు, చెప్పండి, తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధికంగా స్థానాలను కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరోసారి తమ జోరును చూపిస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి? నళిని, గ్రామాల్లో తొలి విడత పంచాయతీలో కారు కొంచెం జోరుగానే ముందుకు వెళ్ళిందని చెప్పొచ్చు. దీంట్లో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అత్యధికమైనటువంటి స్థానాలను చేజిక్కించుకుంది. దీంట్లో ఓవరాల్ గా జరిగినటువంటి మొదటి విడత పంచాయతీరాజ్ సంబంధించిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దాదాపు 2606 గ్రామాలను కైవసం చేసుకోవడం జరిగింది. దీంట్లో కొన్ని ఏకగ్రీవమైనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అలాగే అత్యధికమైనటువంటి స్థానాలు గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే కైవసం చేసుకోవడం జరిగింది గ్రామాల్లో. అలాగే ఓవరాల్ గా జరిగినటువంటి మిగతా విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీని కాదని టీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. వారి అభ్యర్థులనే బలపరిచినటువంటి అభ్యర్థులనే గెలిపించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే పార్టీ నేతలు చెప్తా వస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా ఇప్పటికే రాష్ట్రంలో జరిగినటువంటి తొలి విడతలో 59% స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఇప్పటికే జరిగిపోయింది. ఎన్నికల్లో పార్టీ రహితమైనప్పటికీ కూడా పార్టీ సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బలమైనటువంటి అభ్యర్థులుగా ఉండడంతో పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే చేవెళ్ల ప్రాంతం కావచ్చు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం కావచ్చు, ఇలా నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాలను అన్నిట్లో జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా తెరాస ఇప్పటికే 2600కు పైగా స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో తెరాస మద్దతుల హవా కొనసాగినటువంటి పరిస్థితి కొనసాగింది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ మరిన్ని స్థానాలను కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుకోవడం నిన్న పార్టీ భవన్ లో జరిగినటువంటి భేటీలో అనంతా మాట్లాడుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఓవరాల్ గా 85.86% పోలింగ్ లో 59 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడంతో పార్టీ నేతలంతా కూడా చాలా ఆనందం
వ్యక్తం చేస్తా ఉన్నారు. మరిన్ని స్థానాలను ఏకగ్రీవం చేయడానికి పార్టీ నేత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో వీరందరికీ ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పార్టీ నేతలకు గ్రామ స్థాయిలో ఎన్నికల కంటే కూడా ఎక్కువగా ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నం కొనసాగించాలి, ఎవరైనా ఉంటే కూడా పోటీ నుంచి తప్పుకునేలా ప్రయత్నం చేయాలనేటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మిగతా 2 విడతలు జరిగేటువంటి ఎన్నికలు కూడా ఏదైతే 25వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఏకగ్రీవం ఏర్పాటు చేయడానికి నేతలందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నల్లి రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.